చాలామంది పేషెంట్స్ అడిగేదేంటంటే, "సార్ క్యాన్సర్ రాకముందే ఎలా డిటెక్ట్ చేయాలి?" యాక్చువల్లీ మనం స్టేజ్ 0లో అంటే క్యాన్సర్ లేకముందే కనుక్కోవడం కష్టం. కానీ ఎర్లీ స్టేజ్, వెరీ ఎర్లీ స్టేజ్‌లో కనుక్కోవడం వల్ల చాలా క్యాన్సర్స్‌కి క్యూర్ ఉంటది. దీన్నే స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే మనకి క్యాన్సర్ సింప్టమ్స్ లేకుండానే మనం రెగ్యులర్‌గా చెకప్ జేసుకోవడం. ఏదైనా సింప్టమ్స్ వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ అంటారు. సింప్టమ్స్ ఏం లేకుండా అంటే నార్మల్ వ్యక్తి ఏ ప్రాబ్లం లేకుండా చేసుకునే టెస్ట్‌లని స్క్రీనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న టాప్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్, సర్వైకల్, కోలాన్, ఓరల్ క్యావిటీ అండ్ ప్రాస్టేట్. ఈ 5 మనకి ఇండియాలో కామన్ క్యాన్సర్స్. ఈ 5 క్యాన్సర్స్‌కి కూడా మనకు ఒక స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి. బ్రెస్ట్ క్యాన్సర్‌కి అందరూ ఆడవాళ్ళు ఏజ్ 40 దాటిన వాళ్ళు ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్‌కి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 to 30 3 ఇయర్స్‌కి ఒకసారి ప్యాప్ స్మియర్ కానీ 5 ఇయర్స్‌కి ఒకసారి ప్యాప్ స్మియర్ విత్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ కానీ చేయించుకోవాలి. కోలాన్ క్యాన్సర్‌కి ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే అట్లీస్ట్ 3 to 5 ఇయర్స్‌కి ఒకసారి కొలనోస్కోపీ, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కోలాన్ క్యాన్సర్ ఉంటే, కోలోరెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎవ్రీ 3 to 5 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. ప్రాస్టేట్ క్యాన్సర్కి సీరం పిఎస్ఏ ఉంటుంది. అంటే ఏజ్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి సీరం పిఎస్ఏ ఎవ్రీ ఇయర్లీ ఒకసారి చేయించుకోవాలి. అండ్ ఓరల్ క్యాన్సర్స్కి ఎస్పెషల్లీ టొబాకో, పాన్, సిగరెట్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ రొటీన్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీ చేయించుకోవాలి. సస్పెక్టెడ్ లీజన్ ఉంటే, వైట్ ప్యాచ్ కానీ, రెడ్ ప్యాచ్ కానీ, అల్సర్ కానీ ఉంటే అప్పుడు బయాప్సీ చేయించుకోవచ్చు.